మనం చూసుకుంటే పెన్షన్ బకాయిలు అందని వారి వివరాలు ఇవ్వండి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. పదవి విరమణ అనంతరం అందాల్సిన ప్రయోజనాలను అందించాలని ఆదేశించినా కూడా అమలు కాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమందికి పదవి విరమణ ప్రయోజనాలు అందించాలి, టోకెన్లు ఎంతమందికి జారీ చేశారన్న వివరాలను 2 వారాల్లో సమర్పించాలంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎస్ఐ, ఏఎస్ఐ వంటి పదవుల్లో పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాలు అందకపోవడంతో 764 మందిపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానాకు వేసవి సెలవులకు ముందు ఆన్లైన్ ద్వారా హాజరై 3656 టోకెన్లు జారీ అయ్యాయని, 1056 టోకెన్లకు చెల్లింపులు జరిగాయని, మరో 2600 టోకెన్లకు త్వరలో చెల్లింపులు అవుతాయని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో సుమారు 50 దాకా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ నామవరపు రామేశ్వరరావు అయితే విచారణ చేపట్టారు. పైన పేర్కొన్న మేరకు తీర్పునిచ్చారనమాట. సో వెంటనే వీరందరూ కూడా బకాయిలు అయితే చెల్లించేందుకు వివరాలు ఇమ్మని అడుగుతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.